దేవునికి స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అసలు క్రైస్తవులు సువార్తను ఎందుకు చేస్తారు? ఇదే ఈరోజు మన టాపిక్. క్రైస్తవులు సువార్తను ఎందుకు చేస్తారు? చేయకపోతే నష్టమా లాభమా? చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అటువైపు పోతే పెద్ద పూలు ఉందనుకో, అటువైపు పోమాకండి పెద్ద పూలు ఉందని అంటే జాగ్రత్త పడతాం. లేదు అటువైపు పిచ్చుకోక ఉంది జాగ్రత్త అని అంటే మనం కొద్దిగా జాగ్రత్త పడతాం. అలాగే అటువైపు విష సర్పాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలోకి మీరు పోమాకండి అని చెప్తే మనం జాగ్రత్త పడతాం కదా. దానికి తగ్గట్టు దానికి అనుకూలంగా ఒక కర్ర పట్టుకోను, లేకపోతే ఒకరిని తోడుగా తీసుకొని వెళ్ళి దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించేస్తాం. అలాగే ఈ రోజున మనం ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది కాబట్టి ఈ పాపములో నుంచి మనం బయటపడడానికి, రక్షింపబడటానికి దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అటువంటి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకములకు పోయి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాం. మార్కు సువార్త శిష్యులతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంట? మీరు సర్వలోకమునకు పోయి మీరు సర్వలోకమునకు పోయి సువార్తను ప్రకటించుడి అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ పోవాలంటే సర్వలోకానికి పోవాలి. ఏదో ఒక ప్రాంతానికో, ఒక ప్రదేశానికో, ఒక దేశానికో పరిమితం కాకుండాను సర్వలోకానికి పోయి ఆయన యొక్క సువార్తను ప్రకటన చేయాలి. మనము నమ్ముకునే దేవుడు మంచి చేయాలని, మంచిని జరిగించాలని, తన మార్గంలో నడిపించాలని, నీతి మార్గంలో అందరినీ పయనింప చేయాలని ఏం చేస్తా ఉన్నాడు? తన నిత్య రాజ్యం కొరకు సువార్తను ప్రకటించండి. ఏ ఒక్కరికో కాదు, ఏ వర్గానికో కాదు, ప్రపంచానంతటికి నా యొక్క సువార్తను ప్రకటన చేయమని శిష్యులకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా మనము కూడాను సువార్తను ప్రకటిస్తున్నామంటే ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని, ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంది. అంతేగాని తన సొంత లాభాల కోసమో, తన సొంత అవసరాల కోసమో, తన సొంత ఎజెండాని జరిగించడం కోసమో సువార్తను చేయడు. దేవుని మాటకు లోబడి సువార్తను చేయటం జరుగుతూ ఉంది. వింటున్నారా? ఈ రోజున సువార్తను జరిగిస్తున్నారు, చేస్తున్నారు అని అంటే అది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మీరు సర్వలోకానికి పోయి సువార్తను ప్రకటించండి అని. అందు నిమిత్తమే చేస్తున్నారు తప్పితే వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అయితే ఎంత మాత్రమును కాదు ఇక్కడ గ్రహించాలి. అయితే ఈ సువార్తను ప్రకటించే క్రమంలో ఎన్నో రకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు క్రైస్తవులు. వీధి సువార్తను ప్రకటించేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా వ్యవహరిస్తారు, దూషిస్తారు, తిడతారు, బండబూతులు మాట్లాడతారు. కొన్నిసార్లు కొట్టడానికి కూడా మీదకి రావటం జరుగుతూ ఉంది. కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కొంతమందిని అయితే కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే క్రైస్తవులకు సిగ్గు లేదా? మా ఇళ్లలోకి వచ్చి వార్తలు చెప్పడానికి, సువార్తను చెప్పడానికి? మాకు దేవుళ్ళు లేరా? మాకు భక్తి లేదా? మీరు వచ్చి మాకు చెప్పాలా అని ఇట్లాంటి మాటలు మనం వినడం జరుగుతూ ఉంది. సిగ్గు లేదా అని అంటే నిజంగానే క్రైస్తవులకు సిగ్గు లేదు. క్రైస్తవులకు ఏం లేదు? సిగ్గు లేదు. ఎందుకు? దేవుడు చెప్పిన మాట తూచా పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సిగ్గు లేదని చెప్పాలి. యెహెజ్కేలులో రాస్తాడు ఈ ముక్క చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3:7. యెహెజ్కేలు గ్రంథం
3:7. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గిమాలిన వారు. ఎవరంట? ఇశ్రాయేలీ అందరూ ఎలాంటి వాళ్ళంట? సిగ్గులేని జనాలు. వీళ్ళకేం లేదు, సిగ్గు లేదు. క్రైస్తవులకి, ఇశ్రాయేలీలకి సిగ్గు లేదని సాక్షాత్ ఎవరు చెప్తా ఉన్నాడు? మనం నమ్ముకునేటటువంటి దేవుడే చెప్పటం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీలకి సిగ్గు లేదు. అన్యులుగా మీరు చెప్పటం కాదు, మా పితరుల గురించి, మా తాత ముత్తాతల గురించి మేము నమ్ముకునే దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. వీళ్ళు సిగ్గుమాలినోళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళ బుర్ర తక్కువ అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అది మా పితరుల సంగతి. మరి ఎంత సిగ్గుమాలిన మీరు దేవుడే మిమ్మల్ని తిడుతుంటే మరి మీరు ఎందుకు సువార్తన చేయడం అని అంటే, అదే దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? సర్వలోకానికి పోయే సువార్తన చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని మీ సువార్తను చేయటం జరుగుతుందే తప్పే మీరు మా మతంలోకి రావటమనో, మీరు క్రీస్తుని నమ్ముకోవటం వలన మాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ మీ ఆత్మలు రక్షింపబడటం కోసమే. మీ ఆత్మలో రక్షింపబడాలి అని అంటే మీరు క్రీస్తుని ఆమోదించాల్సిందే, క్రీస్తుని అంగీకరించాల్సిందే, క్రీస్తుని దేవుడిగా మీరు ఆమోదించి తీరాల్సిందే తప్పితే వేరొక మార్గం లేదు. నువ్వు నిత్యరాజ్యం పొందుకోవాలి అని అంటే క్రీస్తును ఆశ్రయించాల్సిందే. అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు జనానికి సిగ్గు లేదని అన్నది మా తండ్రి. కానీ అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:16 చూసుకున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:16. అక్కడ ఆయన ఏమంటున్నాడు? నిజమే, మేము సిగ్గులేని జనాలమే, మాకు సిగ్గు లేదు, కానీ సిగ్గుపడతాం. బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడానికి సిగ్గుపడతాం, కింద కూర్చొని ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం, అసలు మేము క్రైస్తవులని చెప్పుకోవడానికే సిగ్గుపడతాం. ఎందుకు సిగ్గుపడతాం? ఇలా పనికిమాలిన విషయాల్లో సిగ్గుపడతాం, కానీ దేవుడి విషయాల్లో మాత్రం సిగ్గులేని వాళ్ళగానే ఉంటాం. 1:16 రోమా పత్రిక 1:16లో ఏమంటున్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. హల్లెలూయా. ఈ సువార్తను చేయటానికి నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను సిగ్గుపడను. నాకు చెప్పింది దేవుడు సువార్తన చేయమని, ఆ సువార్తను నేను చేస్తున్నాను. నాకెందుకు సిగ్గు? నేనెందుకు సిగ్గుపడాలి? నేనేం తప్పు పని చేశా? నేనేం పాడు పని చేశా? నేనేం వెధ పని చేశా? నాకెందుకు సిగ్గు సువార్త చేయటానికి? నాకే రకమైనటువంటి సిగ్గు లేదని అపొస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అదే పౌలు ఎందుకట తర్వాత చూడండి. ఎలాగనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికేమి తర్వాత గ్రీస్తునికేమి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సువార్త ఏమై ఉన్నదంట? మనిషికి, పాపికి రక్షణ కలుగు చేయటానికి దేవుని యొక్క శక్తి అయి ఉంది. ఈ దేవుని యొక్క శక్తిని పొందుకొని అవతల వాణిని మనం మార్చాలి తప్పితే, అవతల వానికి సువార్తను ప్రకటించాలి తప్పితే, నీ ఆస్తుల కోసమో, నీ అంతస్తుల కోసమో, నువ్వు ఇచ్చే కానుకల కోసమో, నువ్వు ఇచ్చే దశంభాగాల కోసమో, మీకోసం సువార్తను ప్రకటిస్తున్నామని భ్రమపడమాకండి. ఇది దేవుని యొక్క రక్షణ శక్తి ఇందులో ఉంది కాబట్టి మీకు సువార్తను ప్రకటిస్తా ఉన్నాను తప్పితే ఇంకోటో మాలో ఏ రకమైనటువంటి దురుద్దేశము లేదు. మీకు దశంభాగాలు ఇవ్వటమే ఇబ్బందిగా ఉంటే మిమ్మల్ని ఇవ్వమని మేము ప్రెషర్ పెట్టం. మీకు కానుకలు ఇవ్వాల్సినవి వస్తుంది. ఈ చర్చికి వెళ్తే, ఈ మందిరాలకు వెళ్తే, ఈయన నమ్ముకుంటానంటే మీరు ఎటువంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. నా దేవుడు మీ కానుకల కోసం కక్కుర్తి పడేవాడు కాదు. ఆయనంతా దీనుడేం కాదు. దీనుల కొరకు దీనుడిగా పుట్టాడే తప్పితే నీ దీనత్వాన్ని చూసి ఆయనకేమీ లేక ఇంకోటో కాదు.